హమ్ సఫర్ పగ్గాలు లేని గుర్రంపై ప్రయాణం సాగుతుంటుంది. కళ్ళెం వేయాలని తోడు చేస్తారెవరినో, లోపల ఉన్నవన్నీ పెకలించి పడేసి నమ్మకంతో ప్రయాణం చేద్దాం అనుకుంటాం. అనుసరిస్తాము. కానీ నియంత్రించబడతాము. అలవాటు పడిపోతాము. ఆకస్మికంగా ప్రయాణంలో ఒంటరిగా మిగలాల్సి వస్తుంది. మనమేమో జీవితపు కూడలిలో ఉన్నప్పుడు ఏదో ఒక దారి ఎన్నుకోవాలి. తప్పదు. అదే మిగిలిన ప్రయాణమంతా చేయాల్సిన దారి అని, అదే గమ్యాన్ని చేరుస్తుందని నమ్మాలి. ఏ రహదారి వంపుల్లోనూ కాస్తంత వంగుదామని ప్రయత్నించకుండానే సహజంగా వంగిపోతాం. కఠినమైన రహదారి సాఫీగా, సుందరంగా ఉంటుందని. సోలి సొక్కిపోకముందే మనం నడుస్తున్న రహదారి, మనం అనుకున్న రహదారి ఒకటి కాదని సందేశం వస్తుంది. అదొక మలుపు మాత్రమేనని. కూలిపోయిన వంతెనలను, కాలిపోయిన వంతెనలను ఎవరూ పునరుద్ధరించలేరు. కాస్త ఆగి, అలుపు తీర్చుకుని, ప్రయాణపు భారాన్ని నమ్మకంగా వెనుకనున్న అదృశ్య శక్తిపై నుంచి అడుగులు ముందుకు వేయటమే. సంకోచం లేకుండా ప్రయాణం చేయటమే. మలుపులెన్నో వస్తూ ఉంటాయి. మనం స్థిరంగా, దృఢంగా గమ్యంపై దృష్టి సారించాలంతే. ఓ నమ్మకం ఉంచండి. కాంతులీనే సుందరమైన మార్గం మీ కొరకు సిద్ధపరచబడి ఉందేమో. మీరొక మలుపులో నిలబడి ఉన్నారేమో. ఆ మలుపు భిన్నమైనదేమో. ఎవరూ చెప్పలేం. అద్భుతాలు ఇలాగే జరుగుతుంటాయి. ఎవరూ చెప్పలేం. అద్భుతాలు ఇలాగే జరుగుతుంటాయి. హమ్ సఫర్ వనజా తాతినేని కవిత్వం విన్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ కవిత్వంలోని సందేశం నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విభిన్నమైన కథలు, కవిత్వం, మ్యూజిక్స్, నవలా పరిచయాలు, పాటలు, సామాజికమైన విషయాలు ఎన్నెన్నో ఈ ఛానల్లో. రండి, ఛానల్ని సందర్శించండి. మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.